సాయి భగీరథ విషయంలో తప్పు జరిగింది, ప్రపంచం అంతా చూసింది, ఆ వీడియోలు వచ్చినాయి, ఆ పిల్లవాడు చేసింది తప్పు, వానికి అధికార అహంకారము డబ్బు అహంకారము ఉన్నదని ఒక సోషల్ మీడియాలో డిస్కషన్ ఉన్నది. గతంలో మీకు బండి సంజయ్కి మధ్య ఒక చిన్న వివాదం కూడా నడిచింది. అది ఆ కోపం ఏమైనా ఉన్నదా మీకు? నాకేం లేదు. నాకు బండి సంజయ్ శత్రువు కాదు. ఆయన నేను ఎప్పుడు కలుసుకోలేదు, ఎప్పుడు కూడా కలుసుకోలేదు. ఆయన నేను మాకు కోపం లేదు. నేను కరీంనగర్ జిల్లా ఎస్పీగా ఉన్నప్పుడు ఆయన ఎక్కడో చిన్న బస్తీ స్థాయి నాయకుడు. నాకు ఆయనకి ఏం గల్లీ లీడర్ ఉన్నప్పుడు గల్లీ. నేను 2001లో కరీంనగర్ జిల్లా ఎస్పీగా పనిచేసి 2004 వరకు ఉన్నా. నాకు బండి సంజయ్కి ఏం కోపం అండి. మీరు గురుకుల కార్యదర్శి నేను ఉన్నప్పుడు గురుకుల కార్యదర్శి ఉన్నప్పుడు ఆయనకి ఎవరో స్క్రిప్ట్ ఇచ్చిండు. ఆయన కిషన్ రెడ్డో లేకపోతే ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ నాగపూర్ నుంచో ఈ ప్రవీణ్ కుమార్ ఏదో స్వేరో అది ఇది అని అంటున్నాడు. సో రేపొద్దున మనం జనాల చెవిలో పూలు పెడుతున్నాము, జనాలను మత ఛాన్సెస్లుగా తయారు చేస్తున్నాము. సో ఈయన జనాలను చదివిస్తున్నాడు, వాళ్ళతో ఇంగ్లీష్ నేర్పిస్తున్నాడు, వాళ్ళందరూ విదేశాలకు పంపిస్తున్నాడు. ఇక వీళ్ళందరూ బాగా తెలుగు అయితే ప్రతింటికో అంబేద్కర్ పెడతాడు, ప్రతింటికో పూలే పెడతాడు, ప్రతింటికో అంబేద్కర్, ప్రతింటికో పూలే, ప్రతింటికో కాన్షిరాము, ఒక ఆల్బర్ట్ ఐన్స్టీన్ పెడితే ఇంకా మన దుకాణం అంతా బంద్ అవుతుందిరా బాబా అని ప్రవీణ్ కుమార్ మీద ఒక దీర్ఘకాలిక కుట్రతోని వీళ్ళు బండి సంజయ్ని నా మీద గుసిగొల్పినారు. అది చాలా క్లియర్. కానీ నేను ఆ దృష్టిలో పెట్టుకొని ఎప్పుడో మర్చిపోయాను. నేను అవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను యాక్చువల్గా నేను మీకు సేపు చెప్పాను కదా బుచ్చన్న గారు, నేను బండి సంజయ్ మీద ఏమన్నా వ్యక్తిగత ఆరోపణలు చేసినాను ఇప్పుడు లేవు, చేయలేదు. నేను ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేసు గురించే మాట్లాడుతున్నాను. ఎఫ్ఐఆర్లో ఏముందో దాని గురించే మాట్లాడుతున్నాను, చట్టం గురించి మాట్లాడుతున్నాను. బండి సంజయ్ వ్యక్తిగత జీవితం అనవసరం, బండి సంజయ్ కొడుకు వ్యక్తిగత జీవితం కూడా నాకు అనవసరం. ఈ కేసు వరకు మాట్లాడుతున్నారు మీరు. నేను ఫ్యాక్ట్స్ మీదనే మాట్లాడుతున్నాను. నేను వాళ్ళు ఎట్లాటోళ్ళు, వాళ్ళు ఏంది, వాళ్ళ కొన్ని అవలక్షణాలు ఏంది, వాళ్ళు ఏ బ్రాండ్ విస్కీ తాగుతారు, ఏ బ్రాండ్ బీర్ తాగుతారు, ఎక్కడ గంజాయి తెచ్చుకుంటారు, అవన్నీ నేను మాట్లాడను. ఎక్కడ తంబాకు తెచ్చుకుంటారు, ఎక్కడ గుట్కాలు తింటారు, ఏం బిజినెస్లు చేస్తారు నాకు అనవసరం. అది వాళ్ళ వ్యక్తిగత. ఎందుకు ఆయన తంబాకు అని పదే అంటే నేను చెప్తున్నాబ్బా, నేను విషయం చెప్తున్నా, అది నాకు వ్యక్తిగత. ఆయన ఎప్పుడు కూడా నేను అనను, నాకు అవసరం లేదు. అది బండి సంజయ్ వ్యక్తిగత. కేటీఆర్ మీరు చెప్పండి. ఆయన వ్యక్తిగత జీవితం అది నాకెందుకు. ఆయన ఏం బ్రాండ్ విస్కీ తాగితే నాకెందుకు, లేకపోతే ఏ బ్రాండ్ గుట్కా తింటే నాకెందుకు, అవసరం లేదు. నేను ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేసు ఎఫ్ఐఆర్లో ఏముందో వాటి గురించే మాట్లాడుతున్నా, చట్టం ఏం చెప్తుంది దాని గురించే మాట్లాడుతున్నా, పోలీస్ మాన్యువల్స్ బేసిస్ మీద నేను మాట్లాడుతున్నా. బండి సంజయ్ కానీ వాళ్ళ కొడుకు నాకు వాళ్ళెవరో కూడా తెలియదు.